హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈ రోజు వీడియోలో మనం మ్యాంటా వల్ల ఏ డ్రాప్ అనేది అనౌన్స్మెంట్ అయిపోయింది. సో ఎవరైతే మనం క్వెస్ట్లో పార్టిసిపేట్ చేసామో మ్యాంటా ఫెస్ట్ అండ్ అదర్ థింగ్స్లో, దాని ఏ డ్రాప్ అనౌన్స్ అయింది. అండ్ దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి 50 మిలియన్ టోకన్స్ వచ్చేసి ఈ ఎన్ఎఫ్టీ హోల్డర్స్కి ఇస్తున్నారు. సో మన కమ్యూనిటీలో చాలా మంది దీనిలో మ్యాంటా పారాడైమ్లో పార్టిసిపేట్ చేశారు. సో దాని గురించి ప్రిడిక్షన్ చేస్తూ నేను ఒక కంప్లీట్ ఎక్సెల్ షీట్ చేశాను. సో దాని ప్రిడిక్షన్లో ఏ ఎన్ఎఫ్టీలో ఎంత అలొకేషన్ రావచ్చు అనేది నా ప్రిడిక్షన్లో చెప్పబోతున్నాను. దాంతోపాటు ప్రైస్ ప్రిడిక్షన్ కూడా ఎండ్లో చేశాను. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అందుకని ముందు నా ఛానల్ ఫస్ట్ వచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ చేయండి, కమెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ రేట్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అని క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ మనం మ్యాంటా ఏ డ్రాప్ గురించి మాట్లాడదాం. దాని తర్వాత ఎన్ఎఫ్టీ ప్రైస్ ప్రిడిక్షన్ గురించి అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, మ్యాంటా వాళ్ళు 50 మిలియన్ టోకన్స్ అనేది ఏ డ్రాప్ కింద ఇచ్చారు. వెరీ సింపుల్. సో మీరు నా ఛానల్ ఫాలో మ్యాంటా ఫెస్ట్లో పార్టిసిపేట్ చేసి ఉంటే మీకు కొన్ని టోకన్స్ వచ్చింటే వెళ్ళి చెక్ చేయొచ్చు. మన మ్యాంటా ఫెస్ట్లో ఓన్లీ $100 క్యాపిటల్ యూజ్ చేసాం. అరౌండ్ $5 to $6 గ్యాస్ ఫీజ్ అండ్ స్లిపేజ్లో స్పెండ్ చేసాము. అండ్ వీ గాట్ ఏ డీసెంట్ ఏ డ్రాప్. సో ఎంత వచ్చిందో చూసుకోండి. ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ వెళ్ళేసి వ్యాలెట్ కనెక్ట్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ స్క్రీన్లో మీకు కంటిన్యూ కొట్టండి. ఇక్కడ చూడొచ్చు, నాకు 79 మ్యాంటా టోకన్స్ వచ్చాయి. నేను దీనికి ఓన్లీ $100 క్యాపిటల్ యూజ్ చేశాను. అండ్ అరౌండ్ $5 వరకు నేను స్లిపేజ్ అండ్ గ్యాస్ ఫీజ్లో స్పెండ్ చేసి ఉంటాను. సో ఇది మన అలొకేషన్. అండ్ దీంతో పాటు కింద మీకు గ్రేట్ ట్రెజర్ హంట్ అనే ఇంకో క్వెస్ట్ కూడా జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి గ్రేట్ ట్రెజర్ హంట్ క్లిక్ చేయగానే మనకు 5 బాక్సెస్ ఉన్నాయి. ఓపెన్ ఆల్ కొట్టేసి గ్యాస్ ఫీజ్ కొట్టగానే మనకి ఇక్కడ ఇంకొన్ని 5 ఎన్ఎఫ్టీస్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఈ ఎన్ఎఫ్టీస్కి కూడా మళ్ళీ కొంచెం అలొకేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనకి ఇప్పుడు 79 టోకన్స్ ఏవైతున్నాయో దానికన్నా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది వన్స్ ద ఫైనల్ ఏ డ్రాప్ ఇస్ అనౌన్స్. సో ఇది మ్యాంటా ఏ డ్రాప్. సో ఈ ఏ డ్రాప్ ఓన్లీ ఫర్ అదర్ యూజర్స్ గైస్. సో దీంట్లో మ్యాంటా పారాడైమ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు ఏమీ లేదు. సో మ్యాంటా పారాడైమ్కి సపరేట్ అలొకేషన్ ఉంది 50 మిలియన్. సో ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. సో యాజ్ పర్ ఆర్టికల్ 50 మిలియన్ మ్యాంటా టోకన్స్ వచ్చేసి ఈ ఎన్ఎఫ్టీ హోల్డర్స్కి వస్తాయి. సో ఎవరైతే మ్యాంటా పారాడైమ్ నా వీడియో చూసి ఎన్ఎఫ్టీ ఇథీరియం ఆర్ యూఎస్డిసి బ్రిడ్జ్ చేశారో వాళ్ళకు ఇందులో కొన్ని ఎన్ఎఫ్టీస్ వచ్చింటాయి. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఆల్మోస్ట్ 7.5 ఇథీరియం బ్రిడ్జ్ చేశాను. అండ్ నా దగ్గర కపుల్ ఆఫ్ ఎన్ఎఫ్టీస్ ఉన్నాయి. అండ్ ఇందులో నేను టైర్ 1 ఎన్ఎఫ్టీస్ నేను $2, $3 రేంజ్లో అరౌండ్ 50 to 60 ఎన్ఎఫ్టీస్ నేను మార్కెట్లో బై చేశాను. సో రైట్ నో నా పొజిషన్ ఇది. మీ దగ్గర ఎన్ని ఎన్ఎఫ్టీస్ ఉన్నాయో కింద మెన్షన్ చేయండి. సో ఇప్పుడు క్యాల్కులేషన్ ప్రకారం వీళ్ళ ఆర్టికల్ ప్రకారం 30 మిలియన్ టోకన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ టైర్ 1 to టైర్ 6 ఎన్ఎఫ్టీస్కి వెళ్తుంది. సో టైర్ 1 to టైర్ 6 అంటే ఈ 6 ఎన్ఎఫ్టీస్కి. దాని తర్వాత 15 మిలియన్ ఏవైతే మ్యాంటా టోకన్స్ ఉన్నాయో అవి ద ఫస్ట్ మాడ్యులర్ ఏవైతే 6 ఎన్ఎఫ్టీస్ని కలిపి చేశారో ఆ ఎన్ఎఫ్టీకి అలొకేషన్ వెళ్తుంది. అండ్ దీంట్లో ఏ డ్రాప్ అలొకేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఇచ్చారు, ద రివార్డ్ బీట్ ఇంక్రీజ్ ఫర్ ద హయ్యర్ రేరిటీ ఎన్ఎఫ్టీ. అంటే హయ్యర్ టైర్ ఎన్ఎఫ్టీ ఉంటే మనకు ఎక్కువ అలొకేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే నా ఉద్దేశంలో L33T ఎన్ఎఫ్టీకి ఎక్కువ అలొకేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మన ప్రైస్ షీట్ అనేది నేను చూపిస్తాను మీకు. దీనిలో నేను పైన సింపుల్గా 1 బిలియన్ టోకన్ టోటల్ సప్లై ఉంది. దాంట్లో 30 మిలియన్ వచ్చేసి టైర్ 1 to టైర్ 6 అండ్ 15 మిలియన్ వచ్చేసి టైర్ 7 అలొకేషన్. సో టైర్ 7 అలొకేషన్ వెరీ సింపుల్. ఎన్ని ఎన్ఎఫ్టీస్ ఉన్నాయో దాన్ని మనం 15 మిలియన్తో పైన డివైడ్ చేస్తే ఈచ్ ఎన్ఎఫ్టీ అలొకేషన్ అనేది వస్తుంది. బట్ టైర్ 1కి అలా కాదనమాట. సో ఇప్పుడు చూసుకుందాం, ప్రైజెస్ ఇక్కడ ఇచ్చాను. ఒక్కొక్క ఎన్ఎఫ్టీ ప్రైస్ మీరు ఇక్కడ షీట్లో చూడొచ్చు. ఈ టైర్ 6 ఎన్ఎఫ్టీ $900 అండ్ టైర్ 7 వచ్చేసి $1114. కరెంట్ సప్లైస్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో టైర్ 6 వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, మీరు చూడొచ్చు. సో 5978 ఎన్ఎఫ్టీస్ మాత్రమే. దిస్ ఈజ్ లెస్ దాన్ టైర్ 7. సో అన్నిటికన్నా తక్కువ సప్లై ఉన్న ఎన్ఎఫ్టీ వచ్చేసి టైర్ 6 ఎన్ఎఫ్టీ విచ్ ఈస్ దిస్ L33T కోడ్స్ ఎన్ఎఫ్టీ. సో ఇది మోర్ ప్రీషియస్ అని నేను అనుకుంటున్నాను. సో అది ఎందుకో మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు కరెంట్ సప్లై 5000 ఉంది, మేబీ 6000 7000 కూడా అవ్వచ్చు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్వెస్ట్ వచ్చేసి మేబీ నెక్స్ట్ వీక్లో ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది, సెకండ్ వీక్ అని చెప్పారు. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ అలొకేషన్ టైర్ 7కి నేను 15 మిలియన్ తీసుకున్నాను. ఈ ఫస్ట్ పోర్షన్ వచ్చేసి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేశాను. అంటే 30 మిలియన్ టోకన్స్ని 5 మిలియన్ ఈచ్ ఎన్ఎఫ్టీ కేటగిరీ డిస్ట్రిబ్యూట్ చేశాను వితౌట్ వెయిటేజ్. సో వితౌట్ వెయిటేజ్ చూసుకుంటే మనకు ఈచ్ ఎన్ఎఫ్టీకి ఇంత మ్యాంటా టోకన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది ఈక్వల్ వెయిటేజ్ చూసుకుంటే. బట్ యాజ్ పర్ అనౌన్స్మెంట్ క్లియర్లీ ఎన్ఎఫ్టీ టైర్ పెరిగే కొద్దీ వెయిటేజ్ అనేది పెరుగుతుంది. సో అది కూడా నేను ప్రిడిక్షన్ చేశాను. బట్ యాజ్ ఆఫ్ నో ఎగ్జాక్ట్ నెంబర్స్ లేవు.
సో ఇప్పుడు మ్యాంటా పర్ యూఎస్డి, సో ఒక్క యూఎస్డి స్పెండ్ చేస్తే ఎన్ని మ్యాంటా టోకన్స్ వస్తున్నాయి ఇన్ ఈచ్ ఎన్ఎఫ్టీ నేను చూపించాను. ఇక్కడ అన్నిటికన్నా లో యాజ్ పర్ ఈక్వల్ అలికేషన్ తీసుకుంటే టైర్ 7కి వస్తుంది. బట్ నా ఉద్దేశంలో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ క్యాలిక్యులేషన్. బట్ వెయిటేజ్ ప్రకారం తీసుకుంటే ఎక్స్పెక్టెడ్ వెయిటేజ్ అలొకేషన్ నేను ఈ విధంగా తీసుకున్నాను. సో ఫస్ట్ టైర్ 1కి 2.5 మిలియన్ టోకన్స్ అండ్ టైర్ 6కి అరౌండ్ 8.5 మిలియన్ టోకన్స్ వచ్చే ఛాన్స్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేబీ నేను రాంగ్ కూడా అయ్యుండొచ్చు, బట్ దిస్ ఈజ్ జస్ట్ మై ఎక్స్పెక్టేషన్ అండ్ ప్రిడిక్షన్. సో ఇందులో ఏది గ్యారంటీ కాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ బేస్డ్ ఆన్ దట్ టేక్ ద డెసిషన్. అండ్ ఈ ప్రిడిక్షన్ ప్రకారం తీసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు L3 NFT టైర్ 6 ఎన్ఎఫ్టీకి ఆల్మోస్ట్ 1421 టోకన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దిస్ ఈజ్ నాట్ గ్యారంటీ, దిస్ ఈజ్ జస్ట్ ప్రిడిక్షన్, గుర్తుపెట్టుకోండి. అంటే ఆల్మోస్ట్ 2 times ఆఫ్ ద T7 NFT. సో T7 ఆల్మోస్ట్ 20,000 కలెక్షన్ ఉంది. బట్ దీస్ నెంబర్స్ ఆర్ యాజ్ ఆఫ్ కరెంట్ సప్లై గైస్. ఈ సప్లై ఇంక్రీజ్ అవుతుంది, క్వెస్ట్ 10 లోపు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. బట్ యాజ్ పర్ తీసుకుంటే $1 స్పెండ్ చేస్తే మనకు టైర్ 1 ఎన్ఎఫ్టీ బై చేస్తే దాంట్లో 0.5 టోకన్స్ వస్తాయి పర్ డాలర్. సో అదే ఇక్కడ మనం దీనిలో చూసుకుంటే 1.58 టోకన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈవెన్ టైర్ 5 అండ్ టైర్ 6 కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో ఇన్ కేస్ మీరు ఇందులో ఏదైనా స్పెక్యులేషన్ చేసి ఎన్ఎఫ్టీస్ బై చేయాలనుకుంటే మేబీ నా ప్రిడిక్షన్ ప్రకారం కావాలనుకుంటే మీరు ఈ ఫిక్స్డ్ హై ఈల్డ్స్ ఆర్ L33 ఎన్ఎఫ్టీ బై చేస్తే మీకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది రాదర్ దాన్ బయింగ్ దిస్ ఫస్ట్ మాడ్యులర్ L2. అండ్ ఇప్పుడు మన ప్రిడిక్షన్లోకి వద్దాం. సో మనం మేబీ నేను ఈ పర్టికులర్ క్యాల్కులేషన్తో తీసుకున్నాను. ఇప్పుడు ఎయిర్డ్రాప్ వాల్యూ ఎంత వచ్చే ఛాన్స్ ఉంది పర్ ఎన్ఎఫ్టీ. సో టైర్ 1 ఎన్ఎఫ్టీకి ఇన్ కేస్ ఫుల్లీ డైల్యూటెడ్ మార్కెట్ క్యాప్ 500 మిలియన్ అయితే, అంటే పర్ టోకన్ $0.5 అయితే మనకి ఇక్కడ క్యాల్కులేషన్ ఇచ్చాను. అండ్ టైర్ 7కి ఓన్లీ $392. బట్ నాకు తెలిసి ఇది చాలా చాలా తక్కువ. అండ్ 1 బిలియన్ వాల్యుయేషన్ చూడొచ్చు, 2 బిలియన్ వాల్యుయేషన్, 3, 4, 5 and 10 ఇచ్చాను. సో ఇన్ కేస్ 5 బిలియన్ వాల్యుయేషన్ దగ్గరకు వస్తే ప్రతి ఎన్ఎఫ్టీకి ఇట్ విల్ బి వెరీ వెరీ హ్యూజ్ ప్రాఫిట్. బట్ వీ డోంట్ నో యాజ్ ఆఫ్ నో. ఇప్పుడు మనం ప్రైస్ ప్రిడిక్షన్లోకి వద్దాం. సో ప్రైస్ ప్రిడిక్షన్ చేయడం ఈ మధ్య చాలా ఈజీ, ఎందుకంటే మేజర్ కాయిన్స్ వచ్చేసి KuCoinలో ప్రీ మార్కెట్లో లిస్ట్ అయిపోతున్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఆఫ్ మ్యాంటా టోకెన్ వచ్చేసి $3.14 దగ్గర ఉంది. అండ్ ఫ్లోర్ ప్రైస్ కూడా 3.15 అండ్ హైయెస్ట్ బిడ్ 2.6, యావరేజ్ ఆల్మోస్ట్ $2.5 దగ్గర సెల్ అవుతుంది. సో దీని ప్రకారం తీసుకుంటే మనకు ఇప్పుడు వరకు సర్క్యులేటింగ్ సప్లై తెలియదు. బట్ మనకు తెలిసింది ఎంతంటే 50 మిలియన్ వచ్చేసి ఎయిర్డ్రాప్ ఫర్ అదర్ క్వెస్ట్కి వస్తుంది, ప్లస్ 50 మిలియన్ వచ్చేసి మ్యాంటా పారాడైమ్ క్వెస్ట్. సో టోటల్ 100 మిలియన్ టోకన్స్ కమ్యూనిటీకి యాజ్ అ ఎయిర్డ్రాప్ వస్తుంది. అండ్ ఈవెన్ దో మనం మేబీ అనదర్ 50 మిలియన్ ఆర్ మేబీ 200 మిలియన్ టోటల్ ఇనిషియల్ సర్క్యులేటింగ్ సప్లై వస్తుంది అనుకున్నాం. 100 మిలియన్ వచ్చేసి maybe like liquidity ecosystem and other funds. So total 20% of the total supply circulating లోకి వస్తుంది అనుకుందాం, which is 200 million మ్యాంటా టోకన్స్. సో నా ఉద్దేశంలో ఈజీగా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఈవెన్ ప్రీ మార్కెట్లో $3.1 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ రైట్, ఈజీలీ $3.5 to $4 మధ్యలో టోకెన్ అనేది ట్రేడ్ అవచ్చు. దాట్ ఈస్ మై ప్రిడిక్షన్. ఇంటూ $4 తీసుకుంటే ఈవెన్ దో మార్కెట్ క్యాప్ ఈజ్ లెస్ దాన్ $1 బిలియన్. అండ్ రీసెంట్గా సెలిస్టియా లిస్ట్ అయింది అండ్ హ్యూజ్ వాల్యుయేషన్లో కరెంట్లీ ట్రేడ్ అవుతుంది. లిస్టింగ్ టైంలో తక్కువే ఉంది, బట్ కరెంట్లీ హై ప్రైస్లో ఉంది. సో ఇది కూడా సేమ్ సెలిస్టియా లాగా చేసే ఛాన్స్ ఉంది. అండ్ బైనాన్స్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ బైనాన్స్లో వస్తే ఖచ్చితంగా $3.5 to $4 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది, విచ్ ఈస్ అరౌండ్ 800 మిలియన్ మార్కెట్ క్యాప్. అండ్ ఫుల్లీ డైల్యూషన్ మార్కెట్ క్యాప్ వచ్చేసి $4 బిలియన్ దగ్గర ఉంటుంది. అండ్ అప్రాక్సిమేట్లీ ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్ తీసుకోవచ్చు, $3 క్యాలిక్యులేషన్ పర్ ఎన్ఎఫ్టీ. టైర్ 6కి ఇన్ కేస్ నా ప్రిడిక్షన్ కరెక్ట్ అయ్యి 1400 టోకన్స్ వస్తే యూ విల్ బి మేకింగ్ అరౌండ్ $4,000. టైర్ 7కి $2,300 అండ్ టైర్ 5కి అరౌండ్ $1,000. సో ఇది జస్ట్ ప్రిడిక్షన్ గైస్, గుర్తుపెట్టుకోండి. ఏమి ఇందులో గ్యారంటీ లేదు, అంతా కూడా ప్రిడిక్టెడ్ నెంబర్. సో కొంచెం అక్యురేట్ థింగ్స్ అవి ఇవి తీసుకొని చేసాం, కానీ ఏది అక్యురేట్ కాదు. సో దీనిపైన మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దండి, జస్ట్ మై ప్రిడిక్షన్. సో అది గైస్ ఈరోజు వీడియో ఆల్ అబౌట్ దిస్. సో నా ఉద్దేశంలో ఇన్ కేస్ మీరు ఏదైనా స్పెక్యులేషన్ చేసి ఎన్ఎఫ్టీ బై చేయాలనుకుంటే యూ షుడ్ బై దిస్ L33 కోడ్ ఆర్ ఫిక్స్డ్ హై ఈల్డ్. సో మేబీ ఈ కాంబినేషన్లో మీరు బై చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ద ఫస్ట్ మాడ్యులర్ L2. దీని సప్లై ఆల్మోస్ట్ 20,000 కూడా హిట్ అవుతుంది. బట్ ఐ థింక్ లేట్గా రియలైజ్ చేశారు అందరు క్లబ్ చేసే బదులు ఈ L33ని ఉట్టిగా హోల్డ్ చేసుకుంటే ఎక్కువ అలొకేషన్ వస్తుంది. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ మ్యాంటా అండ్ మై ప్రిడిక్షన్. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ నా ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.